రైతులకు భద్రత కల్పించేందుకు భూభారతి చట్టం 2025ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. గురువారం సంగెం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యశారద అధికారులతో కలిసి నిర్వహించారు. రాష్ట్రంలో తొలి విడతగా 4 మండలాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు చూసినాం సకల జిల్లా సమాచార సేకరణ అంటే దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, కలకత్తాలో ఉండాలి అని అంటే ఉదయం 6 గంటలు మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు ఇది పూర్తి కావచ్చుందే. వాడు రాకుంటే ఇక్కడ పోగుడు కాదన్నట్టే వాడికి ఉన్నది లేదు, పోయింది అడ్డిపోతాయి అని చెప్తే ఆ రోజు 2 రోజులు 1 వారం రోజుల ముందు చూసినాం. హైదరాబాద్ నుండి బదులు పెడితే మనము వరంగల్కి వచ్చే వరకు 4-5 గంటలు పట్టేది. అంత ట్రాఫిక్ తోటి వాళ్ళు ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని వచ్చారు. కానీ ఆ సమాచారం ఉందా? కానీ ఎందుకు అని అంటే చట్టం చేస్తామని చెప్పడం ఒక భాగం అయితే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అదేవిధంగా భూ సర్వే కూడా మీ కవిత ప్రకారం సర్వే జరుగుతుంది. దగ్గర 100 రోజులు చేసింది. ఏ ఒక్క సమస్య పరిష్కరించింది జరగలేదు. అదే కాకుండా ఇవాళ చూస్తే అన్నదమ్ముల మధ్యన పంచాయతీ, సర్వే నంబర్లలో అటు మారిన ఇటు మారిన అని పంచాయతీ, కొన్ని ఇంకా ధరణిలో కనబడతలు అయినా భూమి నాకు ఉండాలి ఏమైంది అని చెప్పి. ఎందుకంటే మనం చూస్తే చాలా మందికి మన అందరికీ అనుభవం. మనకు పాత రోజులలో మనకి ఎట్లుండేది, పాత రోజులు అంటే మన తండ్రులప్పుడు కాదు, మనప్పుడే 2020 కన్నా ముందు మనకు పట్టాకాలం ఒకటి ఉండేది, కాస్తు కాలం ఉండేది. ఆ పట్టాకాలం ఉన్నప్పుడు మనం కాస్తులకు వచ్చినాము అని అంటే మన భూమి మనకు వచ్చింది అంటే మనం కొనుక్కున్నప్పుడు ఏంటి అంటే సాదా బాగా రాయించుకునేవారు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అప్పుడు అవగాహన లేకపోవడం, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి ఏడు చేయించుకుంటుంది. ఆడు మనోడైనా, మన బాబాయినా, మా బామ్మడిదైనా, మన ఇంటివాడైనా ఆడే మోసం చేస్తాడా, ఉన్నది కదా అని చెప్పి కొనుక్కునే వాళ్ళం. కాస్తు కాలంలో ఎక్కించుకునే వాళ్ళం. కాస్తు కాలంలో వచ్చినామంటే మంచిగా హ్యాపీగా ఇది మన భూమి అని ఉండేది. కానీ ధరణిలో వచ్చే వారికి ఏమైంది అంటే నాకు సింపుల్గా మళ్ళీ రెవెన్యూ మనం చూస్తున్న వరకు మనకు ఆ పేరు కానీ పడతలేదు. అరే నా పేరు ఏమైంది అని అంటే మనం ఒక రంది పడతా అంటే ధరణిలో అరే పక్కోటి చెప్తాడు, ధరణిలో నీ పేరు మీద ఉన్నది భూమి అని అసలు పట్టదానికి ఫోన్ చేస్తే వాడికి పాపం లేకపోయిన ఆశ మళ్ళీ వచ్చి వాడు వచ్చింది నా భూమి అని చెప్పి ఆ భూమి మీద మళ్ళీ వాడు వచ్చేవారికి ఇద్దరు తట్టుకోవడం. అన్ని రోజులేమో పాపం వాడు కూడా మన అమ్మిన అయిపోయిందని ఉన్నాడు. హైదరాబాద్లో, వరంగల్లో, లేకుంటే ఇంకెక్కడో బతుకు తెరువులా, ఈవెన్ దుబాయ్లో ఉన్నాడు కూడా వచ్చిండు మళ్ళీ. ఇక అప్పుడు కొందరు దొరలు అయితే ఇంకో చిన్న కాగితం మీద స్లిప్ మీద ఈ ఎల్ఐ నాకు 500 రూపాయలు ఇచ్చాను కనుక ఈ 2 ఎకరాల భూమి ఈ సర్వే నెంబర్ది ఎల్ఐకి ఇచ్చినాడు, స్లిప్ రాసి ఇచ్చాడు. ఆ దొరలు కూడా మళ్ళీ వచ్చి నా భూమి అని చెప్పి మళ్ళీ పంచాయతీ పెట్టిండు. ఇదొక భాగం అయితే హైదరాబాద్ చుట్టుపక్కల అయితే మొత్తం నిజామాబాద్ బాపతి భూములు ఉండే వచ్చాడు 1000 ఎకరాలు. ఆ భూములలో కూడా చూస్తే ధరణిలో కనబడిపోయే వరకు ఇక పెద్ద పెద్ద సార్లు బయలుదేరి మీకు తెలుసు. నేను ఇప్పుడు ఇక్కడ పేరు చెప్తాను. నీ మీద లేదురా భయ భూమి, నువ్వు ఎడ కొట్లాడి పెట్టుకుంటావు ప్రభుత్వంతో కొట్టాడు, నీకు వస్తుందా అది? ఇగో నేను ఏదో తృణోపరం ఇస్తా, నీ కష్టం చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. బట్ ఇక అంత బయట 5,000 10,000 ఉన్నది కానీ నేను ఇంకో మీ కలిపి 11,000 ఇంత బిడ్డ ఇయ్యి అని చెప్పి తీసుకుని ఆ భూమికి బాధ్యత పెట్టుకున్నాడు. ఎందుకంటే మనకు తెలుసు ఏదో రోజు మళ్ళా ఈ భూమికి మనము హక్కులు కల్పించుకోవచ్చు అని చెప్పి ఒక కాగితం రాయించుకొని దగ్గర పెట్టుకొని 1000 ఎకరాలు కూడా చూస్తున్నారు. నేను ఇచ్చిన మెసేజ్ చూసి పట్నం వాళ్ళు కూడా చూసారు, చాలా మంది చూస్తారు కదా సోషల్ మీడియా. నేను వచ్చిన తర్వాత నాకు హైదరాబాద్ కూడా నా దగ్గర రావడం మొదలుపెట్టింది. సార్ మీరు కొంచెం సమస్య పరిశీలిస్తారంటే మాకు ముందే సార్ ఈ సమస్య మ్యూటేషన్లకు వాడి భూమే అన్ని వాడే మ్యూటేషన్ కాలే, మ్యూటేషన్ చేసి పెట్టండి సార్, కొంచెం మీ పుణ్యం ఉంటుంది, మీరు ఈ పరకాలలో అంటే సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉన్నది అనేది పోతుంటే నిజంగా బాధ అనిపించింది. ఒక్కొక్కరు అయితే వచ్చి తల్లిదండ్రులకు గంటలో 1 రోజులో మొత్తం వాళ్ళ యొక్క హక్కులు ఎవరు ఏంటిదని నిర్ధారించడం జరుగుతుంది. అంటే కాకుండా చూసేది సార్ నా దాంట్లో సార్ నాకు 4 ఎకరాలు పట్టా చేసింది సార్, కానీ 3 ఎకరాలే ఉన్నది సార్, ఆ ఎకరం పట్టుకున్న దాంట్లో ఉన్నదంటే వాడు అనేది నాకు సార్ నా కాగితం చూడండి సార్, నాది 4 ఎకరాలు ఉన్నది వీడియో నన్ను వచ్చి నన్ను ఇబ్బంది పెడతాను అని చెప్పి వాడనేది. ఇదంతా టోటల్ సర్వే చేయాలంటే టోటల్ సర్వే బై సర్వేల టోటల్ మొత్తం సర్వేలు ఎంత ఉన్నది నాకు ఎక్కడ టైం ఉన్నారు భయ్, నాతోటి కాదు అది అని చెప్పి అనేది. కావాలంటే నేను ఒక్కటి చేసి పెడతా అనేది, ఒకటి చేసి పెడితే ఫలితం ఉండకపోయేది.